ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో, దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. ఈ మాటలు నేను చెప్తున్నవి కాదు. స్వామి వివేకానంద మనకు అందించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలివి. వివేకానందని జయంతి సందర్భంగా బీఎన్సీ అకాడమీ విద్యార్థులు అలాగే వ్యూవర్స్ కోసం ఈ స్పెషల్ పాడ్కాస్ట్. నేను మీ చిన్మయి దాశరథి. వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణాత్మక విధానాలు రూపొందించిన వారు, తానుగా ఆచరించి చూపించిన వారు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించి భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పినవారు, విశ్వ మానవాళి నవశకం వైపు పరుగులు తీయాలని కోరుకున్నవారు మన వివేకానందుడు. స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనంలో అంటే ఒక మీటింగ్లో భారతదేశానికి హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు పాల్గొన్న సమ్మేళనంలో ప్రసంగిస్తూ, ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే అక్కడున్న శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నారు. సాధారణంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఎంతగానో ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం, సందేశాన్ని ఎంతగానో ప్రశంసించాయి. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే. ఈ విషయంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడే వ్యక్తి అంటే పబ్లిక్ స్పీకింగ్లో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ మన కాన్ఫిడెన్స్ని నిరూపించుకోవాలి అంటే దానికి భాషతో పని లేదు. మీరు ఇంగ్లీష్ని ఎంచుకున్నా, తెలుగుని ఎంచుకున్నా, ఇంకే ఇతర భాషని ఎంచుకున్నా, మీరు మాట్లాడే దాంట్లో ఒక నిజాయితీ, స్పష్టత, ధైర్యం అనేది కనబరిస్తే మీ మాటకు విలువ పెరుగుతుంది. మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్య లేకపోవడం. ఎలాంటి సమస్యనైనా విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్య కోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరమని, వేదకాలంలోనే మహిళలు విద్యను అభ్యసించారని, గార్గే, మైత్రేయి వంటి మహిళామణులు పీఠాలను అలంకరించారని అంటూ చికాగో సభలో వివేకానందుడు చెప్పారు. తన దేశం అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశారు. భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని, వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవాల్సి ఉందని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. భారతదేశంలో స్త్రీతత్వం అంటే మాతృత్వమే. నిస్వార్థత, త్యాగశీలత, సహనము, ఈ గుణాలతో విలసిల్లే స్త్రీమూర్తియే మాతృమూర్తి అనేవారు. స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు మన వివేకానందుడు. సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి ఉన్న 2 చక్రాల వంటి వారని, సమాజం అనే పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలని, ఒక రెక్కతో ఎగరలేదని వివేకానందుడు చెప్పేవారు. భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానంద. ఆయన సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. యువశక్తి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మచ్చుతునక. ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన
ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది యువత మాత్రమేనని, అలాంటి యువత 100 మంది ఉన్నా చాలని, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు. దేవుడు పరీక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు, అంతా నా తలరాత అంటూ కష్టాన్ని తలుచుకుంటూ కూర్చున్నోడిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. నీ జీవితానికి నువ్వే కర్తవు, నీ జీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే, నీ విధికి నువ్వే కర్తవు, తలరాత అంటూ వేరే ఏమీ లేదు, నీ తలరాతను నువ్వే రాసుకోవాలి, ధాతువు విధాతువు అన్నీ నువ్వే. మనిషిగా చక్కగా చల్లగా బ్రతకాలంటే సహనం శాంతం కావాలి. ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రమాదాలు తప్పుతాయి. క్షణకాలం అసహనంతో అనర్థాలు జరిగి మనిషి రాణించడానికి వీలు లేకుండా జీవితం తయారవుతుంది. మనిషి జీవితంలో రాణించాలంటే విజ్ఞానం వివేకం ఎలా అవసరమో శాంతం సహనం కూడా అంతే అవసరం. లోకంలో చాలామంది తోచిందనో తోచలేదనో ఎదుటివారితో మాట్లాడుతూ ఉంటాం. అయిన దానికి కాని దానికి సలహాలు సూచనలు అడుగుతూ ఉంటాం. అలా చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. అద్భుతమైన సలహాలు ఇస్తాడు మనలోని మనిషి. అలా చేయకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే మధుర అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం మనం. కనుక పక్కవారిని సలహాలు సూచనలు అడగటానికన్నా ముందుగా మిమ్మల్ని మీరు సంప్రదించండి. దాన్నే మనం ఆత్మావలోకనం అంటాం. అద్భుతాలు చేయడానికి ఇదొక మహత్తరమైన చిట్కా. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం భయమే. నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు. భయం లేకుండా ఉండడమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం. వివేకానందుని జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారు ఇచ్చిన సందేశాలను పాటించడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ మీ చిన్మయి దాశరథి.